ధన మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇది కారంపొడికి ఒక 5 కిలోమీటర్లు 5 కాదు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను మధ్యాహ్నం పూట వచ్చాను, అందుకని జనం ఎవరు లేరు. మామూలుగా ఆదివారం పూట వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది. ఈ చుట్టుపక్కల అన్ని పంట పొలాలు, ఇది కొండల మధ్యలో ఉంటుంది. లొకేషన్ మాత్రం చూడముచ్చటగా ఉంటుంది. మొత్తం పంట పొలాల నుంచి రావాలి, ఒక కాలువ గట్టు మీద నుంచి రావాలి. ధన మల్లేశ్వర స్వామి టెంపుల్ ఇదంతా బాగు చేశారు. ఇవన్నీ మెట్లు దారి పైన కోనేరు ఒకటి ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను చాలా రోజుల క్రితం. స్వామి ఇదంతా కొండలు అన్ని కొండలే చూడండి. ఇంకా మనం ఈ మెట్లని ఎక్కువ వచ్చాం. లైవ్ పెడదాం అనుకున్నాను, సిగ్నల్ సరిగ్గా ఉండక వీడియో క్వాలిటీ రావట్లా, అందుకని వీడియో షూట్ చేసి పెడదాంలే అని అనుకున్నా. జనం వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. అయ్యవారి తోయిస్తాము. ఓం నమ శివాయ హర మహాదేవ. అయ్యవారి గుడి ఇదిగోండి. ఇది కోనేరు. నీళ్ళు ఈ కొండల లోపల నుంచి వస్తాయి. ఎప్పుడు 365 రోజులు వాటర్ ఉంటాయి. ఈ గుడికి చాలా సొరంగాలు ఉన్నాయి. అయ్యవారికి చైన్ వేశారు, చూసారా? జూమ్ చేస్తాను. అయ్యవారు నాగబడిగా శివలింగం. ఓం నమ శివాయ హర మహాదేవ. శంభో శంకర. గణేశ్వర స్వామి గణపతి. ఓం గం గణాధిపతి నమ. ఓం నమో సిద్ధి వినాయక సర్వకార్యకర్తే సర్వవిఘ్న ప్రస్మనాయ సర్వరాజవశీకరాయ సర్వజన సరస్వతి పురుషాకర్షాయ శ్రీం ఓం స్వాహ. బాగా జలుబు చేసి దగ్గు వస్తుంది. ఇవాళ చూశారు కదా, చాలా పవర్ఫుల్. ఈ పంట పొలాల వల్ల ఇక్కడ అంతా చేసి సంవత్సరానికి తిరణాలాగా చేస్తారు. చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మనం కావాలనుకుంటే ఈ చైన్ ఇలా తీసి అయ్యవారిని దర్శనం చేసుకోవచ్చు. అరే చైన్ కింద పడింది. అయ్యవారిని దర్శనం చేసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి. ఓం నమ శివాయ హర మహాదేవ. శంభో శంకర. ఓం గమన. తండ్రి కాపాడు, తండ్రి రక్షించుతుండ్రి, తండ్రి. కాసేపు హోల్డ్లో పెడతాను, అయ్యవారు ముక్కొని తర్వాత మళ్ళీ లైవ్లో వస్తాను. శివాయ. సరే, ఇంకా బయటికి వెళ్దాం, అయ్యవారిని దర్శనం చేసుకుందాం. మళ్ళీ మనం గడేసేసి చైన్ కూడా వేద్దాం. కోనేరులో నీళ్ళతో ఒకసారి తల మీద ఆల్రెడీ స్నానం చేసే వచ్చాను, కానీ అవి కొండల్లో నీళ్ళు కదా, నీళ్ళు అన్నీ కాచి వస్తాయి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. ఒకసారి కనీసం వాటిని మనం టచ్ చేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొండ లోపల నుంచి వస్తాయి. ఈ కోనేరు ఎప్పుడు ఎండదు. 365 రోజులు, ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, చలికాలం లేదు, ఎప్పుడు బాగుంటాయి. అడుగున పాచి పట్టింది, కానీ ఎప్పుడు నీళ్ళు తేటగా ఉంటాయి. అయ్యవారి దయిస్తాము. ఈ స్వామిని ధనమల్లేశ్వర స్వామి అని అంటారు. అంటే రాజులు కాలం నాటి దీనికి ఒక చరిత్ర ఉంది. ధనం అంటానికి కారణం ఏదో, ఇక అవన్నీ మనకు మాట్లాడుకుంటే బాగోదు, కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. చిన్న చిన్న సొరంగాలు అలాంటివన్నీ ఇక్కడ చాలా ఉంటాయి.
ఇప్పుడే గృహాలకు కూడా వెళ్ళొచ్చాను. అది దీంట్లో పెడతాను, చాలా లాంగ్ వీడియో అవుతుంది. ఇలా ఇలా సొరంగాలు తొర్రలు చాలా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్దవి ఉంటాయి. ఇలాంటి తొర్రలు సొరంగాలు చాలా లోపలికి ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్తుంటే మనకి గబ్బిలాల వాసన బాగా ఎక్కువగా వస్తాయి. చూడండి చుట్టూరు ఈ కొండ చూపిస్తాను. ఇలా 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 ఇది బ్యాక్ సైడ్ అనమాట, స్వామివారికి బ్యాక్ సైడ్ ఇది. చూసారా తొర్ర అంటే పైదాకా వెళ్ళాలంటారా, అలాంటి తొర్రలు సొరంగాలు చాలా ఉన్నాయి అన్నమాట. లోపలికి దారి ఉంటుంది లోపలికి. ఇలా కొండలో మొత్తం చాలా సొరంగాలు ఉంటాయి. చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయ్యవారు ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ చాలామంది డొనేట్ చేసి బాగు చేయించారనమాట. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. దానికి కూడా కారణాలు ఏవో చెప్తూ ఉంటారు, నిజమో కాదో మనకు తెలియదు. కానీ అయ్యవారు మాత్రం చాలా పవర్ఫుల్. చూడండి దగ్గర దగ్గర 10 కిలోమీటర్లు రావాలి ఇలా పొలాల్లో. చివరి కొండ మీద ఉంటారన్నమాట స్వామి. దీనికంటే పెద్ద కొండలు ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇక్కడ ఎవరు ఉండరు. గొర్రెలు కాసుకునే వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు. మధ్యాహ్నం పూట భోజనం చేసి ఇక్కడ కొడుకుని వెళ్తారు. ఇవి ఇవన్నీ గొర్రెలు తిన్నలాగా చేస్తారు. సరే ఫ్రెండ్స్, బాయ్. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఉంటాను. ధనమల్లేశ్వర స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇందాక చెప్పలేదు కదా, దత్తాత్రేయ స్వామి లోపల ఉన్న అతను. మర్చిపోయాను, స్వామి అని చెప్పాను. అప్పుడు ఫోన్ వచ్చింది నాకు. సరే, ఓకే ఫ్రెండ్స్, బాయ్. లాంగ్ వీడియో అయినట్టుంది, 10 నిమిషాల వీడియో అయినట్టుంది ఇది. బాయ్ బాయ్.